ఏమయ్యా ఓ ముసలాయన మంచి మంచోళ్ళకి వస్తుంది లంచ కొడుకు అట్లా కాదురా ముసలోడైనా గుసగుస మనవేరా మాసినోడా అట్లా నువ్వు ఉన్న చూడవు లేని చూడవు ఎడబట్ట వాటిని ఎల్లమ్మసిగం అన్నట్టు రారా అంటే వేరా మాసినోడా ఇంటికాడ నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు నలుగురు పిల్లలు కాలగానే వాళ్ళ మనవచ్చు మన సంధ్య లేదా తూట్ల కూర్చాయే ఏడుంటే ఇక మనకు ఇప్పుడు సందు మంచిగా అయింది మనకు మధ్యాహ్నం కూడా ముసలయ్యా అంగట్ల ధర తెలియదు నీకు ఇంట్లో ఖర్చు తెలియదురా ఎంతసేపు చెప్పిన మరి ఏనాడంగా తాళ్ళల్లో మరి అమ్ముకుంటావా అనే తాగొస్తావు కుట్టే కాడికి చెప్పులు కుడతావు తాళ్ళకే పోతావు తొండాలు కుడతావు తాళ్ళలో పోతావు అమ్ముకుంటావు అనే తాగొస్తావు వేళ ఎక్కడికి వెళ్ళే జోగురాలు వచ్చింది ఆమె మీద ఉన్నాయి ముద్దు డుంగురాలు ముంచేది గడియాలు జంగు మేడలు పుస్తలు మకర కుందరాలు మాడపిల్ల కొలుసుడు సంబంధనాలు అన్ని మనకి ఇస్తా అంటుంది అంతా జాగి ఏమంటుంది అయ్యయ్యో ముసలయ్యా ఒకటి కాదు రెండు కాదు 7 గోరాలు ఉన్నాయి ఇనుములంతా ఇత్తడులంతా రాయిలంతా కంచులంతా పెంచులందరైనా దాంట్లో తోళ్ళు నానబెడుతున్నావు దాంట్లో సున్నం నానబెడుతున్నావు దాంట్లో మరి చెక్క నానబెడుతున్నావు దాంట్లో చాదు నానబెడుతున్నావు అన్ని తీసి పక్కకయ్య ముసలయ్యా ముసలయ్యా గంగ నీళ్లు తెచ్చి మరి 7 గోరాలు గడిగి శుద్ధి పట్టినట్టయితే మీద ఉన్న భూషణాలన్నీ తీసుకొని నందగోళ ముళ్ళు చూపిస్తే ఏ గోళ ముళ్ళని చాపుకుంటది ముసలాయన చెప్పానంగా అన్ని సాపు చేస్తావు కదా వచ్చే వరకు తేట కడిగి పెడతావు కదా అని ఈ ప్రకారంగా ఇవని చెప్పింది ఆడవిల్ల మరి ఏనాడు మాత లింగమ్మ కల్లా మారింది అయ్యయ్యో మాతలింగమ్మకి ఇచ్చింది మాతలింగమ్మ మీద ఉన్న పాత వస్త్రాలు ఎల్లమ్మ కట్టుకున్నది ఏ పురుషను చూపిస్తారు మరి ఏనాడనగా ఒక చారను చూపిస్తారు అనుకుంటుంది మాతలింగమ్మని ఎంబడి పెట్టుకొని